యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తుల కోసం సమగ్ర ఆధ్యాత్మిక మార్గదర్శనమిస్తుంది. ఈ పుణ్య ప్రదేశంలో స్వామి చెంత పూజలు, హోమాలు, ప్రత్యేక దైవ సేవలను నిర్వహిస్తారు. ఎందరో సేవామూర్తులు ఇక్కడ జీవిస్తున్న శివపుత్రుల సేవలో తరిస్తూ వారికి వీలైనంతలో సాయం చేస్తూ అక్షయ ఫలితాలను పొందుతున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పెళ్లి రోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చేందుకు నల్గొండ నుండి వచ్చిన డి సీనయ్య, భాగ్యలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు పరమేశ్వరుని సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. పగడిశల గోత్రోద్భవస్యాం శ్రీనయ్య నామదేశ్యాం భాగ్యలక్ష్మీ నామ్నే అజయ్ నామదేశ్యాం సరే సహ కుటుంబానాం తదః పేర్లు చెప్పండి. గ్రంథశల గోత్రోద్భవస్యాం ప్రవీణ్ కుమార్ నామదేశ్యాం ఝాన్సీ నామ్నే జయదేవ్ కుమార్ నామదేశ్యాం సహ కుటుంబానాం తదః. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తులు పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు స్వామివారిని అలంకరించి భక్తులను అక్షింతలతో దీవించి శివాశీస్సులు అందించారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. భక్తి పారవస్యంతో నిండిన భక్తులు స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని శివాలయ నిర్మాణ పనుల వద్దకు వ్యాన్ మీద వెళ్లి ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సీనయ్య, భాగ్యలక్ష్మిగార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి కుమారుడు అజయ్ గారు, అల్లుడు, కూతురు ప్రవీణ్ కుమార్, ఝాన్సీ, వారి మనవడు జయదీప్ కుమార్ గారులు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. పెళ్లి రోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి సీనయ్య గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. మేము ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చామండి. అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చాము. మేము టీవీలో భక్తి ఛానల్ ద్వారా తెలిసింది మాకు. ఇక్కడ చాలా మేము వచ్చాము. వాళ్ళకి శివుని దేవుని దగ్గర అభిషేకం చేసి మాకు పూజ కూడా కార్యక్రమం మంచిగా చేశారు. ఇంకా మేము ఆలయ నిర్మాణానికి ఇటుకలు కూడా అందించాము మా చేతి ద్వారా. ఇంకా మేము ఇక్కడ భవనానికి వచ్చేసి ఆశ్రమం భవనానికి వచ్చేసి అనాథలకి భోజన వసతి కల్పించాము, ఏర్పాటు చేశాము. ఈరోజు మా అత్తమామ గారు దొడ్డి శ్రీనయ్య, భాగ్యలక్ష్మి గారు వివాహ సందర్భంగా, వార్షికోత్సవ సందర్భంగా మేము ఇక్కడికి ఈరోజు వచ్చి అనాథలకి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది.